ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో ఆస్ట్రేలియా జట్టు అనూహ్యంగా గ్రూప్ దశలోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఈ పరాజయంపై మాజీ దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ ఘాటుగా స్పందించాడు. ఇటీవల ఐసీసీ రివ్యూ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ఆస్ట్రేలియా ప్రదర్శనను తీవ్రంగా తప్పుబట్టారు. ఇది నిజంగా చాలా నిరాశాజనకమైన టోర్నీ. కీలక ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడం, సరైన సమయానికి ఫామ్ రాకపోవడం జట్టును దెబ్బతీశాయి. ముఖ్యంగా జింబాబ్వేతో ఓటమి వరల్డ్ కప్ నుంచి బయటపడటానికి ప్రధాన కారణమని పాంటింగ్ తెలిపారు. శ్రీలంకతో మ్యాచ్ కూడా ఆస్ట్రేలియాకు కీలకంగా మారిందన్నారు. ఇక శ్రీలంక తమ గడ్డపై అద్భుతంగా ఆడింది. ఆ మ్యాచ్లో చేస్ చేయటం అంత ఈజీ కాదు, కానీ జింబాబ్వే చేతిలో ఓడిపోవటం అస్సలు అంగీకరించలేమని వ్యాఖ్యానించారు. పాత ఆస్ట్రేలియా జట్లలో కనిపించిన ఆత్మవిశ్వాసం, భయం కలిగించే ఆరా ఈ జట్టులో కనిపించలేదని పాంటింగ్ అభిప్రాయపడ్డారు. కాగితాల మీద చూస్తే ఈ జట్టుకు ఆ ప్రత్యేకమైన మెరుపు లేదు. పెద్ద టోర్నీలో అనుభవజ్ఞులు ముందుకు వచ్చి మ్యాచ్లు గెలిపించాలి, కానీ ఈసారి అది జరగలేదని అన్నారు. ఇక టాప్ ఆర్డర్ వైఫల్యం కూడా ఓటమికి కారణమని పాంటింగ్ పేర్కొన్నారు. ముఖ్యంగా నంబర్ 3, నంబర్ 4 స్థానాల్లో సరైన ప్రదర్శన లేదు. సో తొలి వికెట్లు త్వరగా పడిపోవడంతో జట్టు ఒత్తిడిలోకి వెళ్లిందని విశ్లేషించారు. టీ20 వరల్డ్ కప్ను ఆస్ట్రేలియా ఆటగాళ్లు సీరియస్గా తీసుకోలేదా అనే ప్రశ్నకు స్పందించిన పాంటింగ్ అది నిజం కాదు. ప్రతి ఆటగాడి లక్ష్యం ఐసీసీ ట్రోఫీలు గెలవడమే, కానీ యాషెస్ సిరీస్ తర్వాత శారీరక, మానసిక అలసట ఉండటం ప్రభావం చూపింది. కొందరు ఆటగాళ్లు విశ్రాంతి తీసుకోవటం, మరికొందరు బీబీఎల్ ఆడటం వల్ల జట్టు సమన్వయం దెబ్బతిందని చెప్పారు. మా జట్లకు ఎప్పుడు వరల్డ్ కప్ గెలవటమే ప్రధాన లక్ష్యం, కానీ ఈసారి కీలక ఆటగాళ్లు నిలబడలేదు, అందుకే టైటిల్ దూరమైందని పాంటింగ్ స్పష్టం చేశారు. మొత్తంగా చూస్తే స్టార్ ప్లేయర్ల గైర్హాజరు, టాప్ ఆర్డర్ వైఫల్యం, అనుభవం లోపం, పాత జట్లలో ఉన్న ఆత్మవిశ్వాసం లేకపోవటం, ఇవన్నీ కూడా కలిసి ఆస్ట్రేలియా వైఫల్యానికి కారణమయ్యాయని పాంటింగ్ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.